ఆయన అక్షరాల తన ఊపిరి ఉన్నంత వరకు కార్మికులు, రైతుల కోసమే బతికారు. ఖచ్చితంగా. ఆయన జీవితమే ఒక పెద్ద పాఠమని చెప్పొచ్చు. నిజమే. అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పారాడాక్స్ ఉంది చూడండి. ఉమ్, వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఒక అత్యంత సంపన్న భూస్వామ్య కుటుంబంలో ఆయన పుట్టారు. కానీ ఆ, చనిపోయే నాటికి ఆయనకంటూ ఉండడానికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. అవునండి, వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అసలు నమ్మశక్యంగా ఉండదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. పైగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ కారు సౌకర్యం ఉన్నా కూడా శాసనసభకు రోజూ పాత సైకిల్ మీదే వెళ్లేవారట. ఆయనే పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఈయన ప్రయాణం చూస్తుంటే నాకొకటే అనిపిస్తుంది. సాధారణంగా నేటి సమాజంలో అధికారమనేది ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఒక సాధనం గదా. అవును, ఇప్పట్లో పాలిటిక్స్ అంటే అదే కదా. కాని ఉన్న ఆస్తిని వదులుకుని అధికారాన్ని కేవలం సేవ కోసం వాడిన ఆయన ప్రయాణం ఒక రకంగా నదికి ఎదురీదడం లాంటిది అని చెప్పొచ్చు. చాలా కరెక్ట్గా చెప్పారు. ఆ ఎదురీత వెనుక ఉన్న సైకాలజీని, ఆ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. సుందరయ్య గారి జీవితాన్ని మనం కేవలం ఒక వ్యక్తి చరిత్రగా చూడలేం. అదొక సామాజిక పరిణామం. రైట్. ఈ రోజుల్లో అధికారమంటే ఒక హోదా, లేదంటే ఒక భద్రత. కాని ఆయన దృష్టిలో అధికారమంటే సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి దొరికిన ఒక ఆయుధం మాత్రమే. అంటే ఈ మార్పు, ఆ ఆలోచన ఎలా మొదలైందంటారు? ఒకసారి ఆయన బాల్యంలోకి వెళితే చెప్పండి. 1913లో నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఒక సంపన్న రెడ్డి భూస్వామ్య కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు సుందరరామిరెడ్డి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో తల్లి, తాతల పెంపకంలో పెరిగారు. ఓహో. ఆనాటి కాలంలో అంతటి భూస్వామ్య కుటుంబంలో పెరిగిన ఒక అబ్బాయి సహజంగానే ఒక పెత్తందారుడుగా మారాలి, ఊరిమీద ఆధిపత్యం చలాయించాలి. కానీ ఒక నిమిషం, వేల ఎకరాల ఆస్తి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు ఇంట్లో వాళ్ళు చెప్పినట్లుగా అధికారాన్ని అనుభవించకుండా వాటన్నింటినీ వదిలేసి సామాన్యుల పక్షాన నిలబడటమంటే ఆ నేపథ్యం నుంచి బయటికి రావడం మామూలు విషయం కాదు గదా. అవునండి. దీనికి కారణమైన ఏదైనా బలమైన సంఘటన ఉందా? ఖచ్చితంగా ఉంది. సరిగ్గా అదే పాయింట్ ఇక్కడ కీలకం. ఆ సానుభూతి ఏదో వయసొచ్చాక, మార్క్సిజం పుస్తకాలు చదివాక వచ్చిన సైద్ధాంతిక ఆలోచన కాదు. ఆయన బాల్యంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అరే, ఏంటా సంఘటన? అప్పటికే ఆయనకు కేవలం 8 ఏళ్ల వయస్సు. ఒక దళిత బాలుడిని అంటరానితనం పేరుతో ఇంటిలోని పెద్దలు దూరంగా ఉండు, మమ్మల్ని తాకవద్దు అని తీవ్రంగా గద్దించడం ఆయన కళ్లారా చూశారు. ఆ వయసులో పిల్లలు సాధారణంగా పెద్దలు చెప్పిందే వేదమనుకుంటారు కదా. సమాజం ఇలాగే ఉంటుంది కాబోలు అని దానికి అలవాటు పడిపోతారు. కాని సుందరయ్య గారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ వివక్షను ఆయన మనసు అంగీకరించలేకపోయింది. దానికి నిరసనగా తన పేరు చివర ఉన్న రెడ్డి అనే కులసూచికను ఆయన శాశ్వతంగా తొలగించుకున్నారు. వెయిట్, కేవలం 8 ఏళ్ల వయసులోనా? అవునండి, కేవలం 8 ఏళ్ల వయసులో. ఆ వయసులో కుల వివక్ష అనే ఒక సంక్లిష్టమైన సామాజిక జాఢ్యాన్ని గుర్తించి ఏకంగా తన పేరును మార్చుకునేంత ఆలోచన పరిపక్వత రావటమనేది నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఖచ్చితంగా. అంటే అది కేవలం పేరు మార్చుకోవడం కాదు, తాను పుట్టిన కుల ఆధిపత్య గుర్తింపును నిరాకరించడం కదా. కరెక్ట్గా పట్టుకున్నారు. ఆ నిరాకరణే ఆయన భవిష్యత్ ప్రయాణానికి తొలి అడుగు. ఆ తర్వాత ఊర్లో పెద్దలు, చుట్టుపక్కల వాళ్లు ఆయనను కేవలం సుందరమని పిలవడం మొదలుపెట్టారు. రైట్. కాలక్రమంలో ఆయన నెల్లూరు చేరుకున్నాక ప్రజలతో మమేకమైన విధానం చూసి అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉండ జానపద గాయకుడు పిట్టలదొర తరహాలో ప్రజల మనిషిగా ఆయన పేరు కాస్త సుందరయ్యగా స్థిరపడిపోయింది. సూపనసలు. అవును. ఆ చిన్న వయసులో ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఆ తర్వాత ఆయన చేయబోయే అణిచివేత వ్యతిరేక పోరాటాలకు ఒక స్పష్టమైన సంకేతం. ఈ బాల్యం తర్వాత ఆయన యువకుడిగా ఎదుగుతున్న దశ మరింత ఆసక్తికరంగా ఉంటుంది మనకి. మద్రాసులో ఉన్నత చదువులు చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన మీద జాతీయ ఉద్యమ ప్రభావం పడింది కదా. ఒకసారి 1930ల నాటి పరిస్థితులను ఊహించుకోండి. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యకాంక్ష రగులుతున్న సమయమది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. అప్పటికి సుందరయ్య గారి వయస్సు కేవలం 17 ఏళ్లు. ఒకవైపు చేతిలో మంచి ఆంగ్ల విద్య, భవిష్యత్తులో సుఖవంతమైన ఉద్యోగం వస్తుంది, దానికి తోడు పెద్ద కుటుంబ ఆస్తి ఉంది.
కాని వాటన్నింటినీ కాదని, తన లక్ష్యం అది కాదని నిర్ణయించుకుని ఏకంగా చదువును మధ్యలోనే వదిలేసి స్వాతంత్ర్యోద్యమంలో దూకేశారు. గ్రేట్. దాని ఫలితంగానే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి మొదటిసారి రాజమండ్రి జైలుకు పంపింది. ఈ రాజమండ్రి జైలు ఎపిసోడ్ అనేది నాకు ఒక క్రూసిబుల్ లాంటిది అనిపిస్తుంది. అంటే బయట ఉన్నప్పుడు ఆయన ఒక గాంధేయవాది, దేశానికి స్వాతంత్రం వస్తే చాలు పరిస్థితులన్నీ మారిపోతాయని నమ్మిన ఒక యువకుడు. కానీ ఆ జైలు గోడల మధ్య ఆయన ఆలోచనలు రూపాంతరం చెందేయని చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ జైలు జీవితం ఆయనకొక పెద్ద విశ్వవిద్యాలయంగా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా జైలు అనేది మనుషులను శారీరకంగా, మానసికంగా కృంగెదీసే ఒక శిక్షా కేంద్రం కదా. అవును. కాని అక్కడే ఆయనకు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు అమీర్ హైదర్ ఖాన్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రభావంతోనే మొదటిసారిగా కార్ల్ మార్క్స్, వ్లాదిమిర్ లెనిన్ రచనలు, అలాగే కమ్యూనిస్టు మేనిఫెస్టో లాంటి సైద్ధాంతిక గ్రంథాలను చదవడం ప్రారంభించారు సుందరయ్య గారు. ఓహో, ఆ పఠనం వల్లే మార్పు వచ్చిందన్నమాట. అవును. ఈ పఠనం ఆయన ప్రపంచ దృష్టికోణాన్ని పూర్తిగా మార్చేసింది. జైలుకు వెళ్లే ముందు ఆయన ఆలోచన కేవలం రాజకీయ స్వాతంత్ర్యం వరకే పరిమితమై ఉండేది. అంటే బ్రిటిష్ వాళ్లు దేశం విడిచి వెళ్ళిపోతే మన కష్టాలన్నీ తీరిపోతాయని. రైట్. కాని ఆ పుస్తకాలు చదివాక సమాజాన్ని ఇంకో కోణంలో చూడటం మొదలుపెట్టారాయన. అంటే కేవలం పాలకుల రంగు మారితే సరిపోదు, పరిపాలనా వ్యవస్థలో ఆర్థిక, సామాజిక సమానత్వం రాకపోతే ఆ స్వాతంత్ర్యానికి అర్థం లేదు అని గ్రహించారు కదా. అవునండి, ఇదొక ప్రాక్టికల్ రియలైజేషన్. ఖచ్చితంగా. జైలు నుంచి బయటకొచ్చాక ఆ సైద్ధాంతిక పాఠాలను ఆయన కేవలం పుస్తకాలకే పరిమితం చేయలేదు. వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి అమీర్ హైదర్ ఖాన్ మార్గదర్శకత్వంలో దక్షిణ భారతదేశమంతటా కాలినడకన సైకిళ్ల మీద పర్యటించారు. వామ్మో, సౌత్ ఇండియా మొత్తం తిరిగి ఉంటారా? అవును. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారు. ఆయన ఆర్గనైజింగ్ స్కిల్స్ ఎంత పటిష్టంగా ఉండేవంటే 1936 నాటికే ఆయన అఖిల భారత కమ్యూనిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంత చిన్న వయసులో? అవును. ఆ తర్వాత ఆయన జీవితంలోనే కాదు, అసలు భారతదేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమెదురైంది. అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. 1946 నుంచి 1951 వరకు జరిగిన ఈ సాయుధ పోరాటం గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు నా ఒళ్ళు గగురు పుడించిందసలు. నిజమే, చాలా తీవ్రమైన పోరాటమదు. నిజాం నిరంకుశ పాలన, అలాగే భూస్వాముల దారుణమైన దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఇది. ముఖ్యంగా వెట్టి చాకిరీ అనే కాన్సెప్ట్ గురించి వింటే అసలు అప్పట్లో పేద రైతులు, దళితులు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు గదా. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఆనాటి నిజాం సంస్థానంలో పరిస్థితులు అత్యంత అమానవీయంగా ఉండేవి. వెట్టిచాకిరీ అంటే కేవలం ఏదో పనిచేయడం కాదు, భూస్వాముల ఇళ్లల్లో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తరతరాలుగా బానిసలుగా పడి ఉండటం. ఎంత దారుణం! అవును. మనిషికి కనీస గౌరవం, స్వేచ్ఛలేని చీకటి రోజులవి. ఈ భయంకరమైన దోపిడీ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడానికి సుందరయ్య గారు దున్నేవాడికే భూమి అనే ఒక శక్తివంతమైన నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అబ్బా, ఆ నినాదం వింటుంటేనే ఒక ఎనర్జీ వస్తుంది. అవునండి. ఈ ఒక్క నినాదం లక్షలాది మంది నిరుపేద రైతులను, వ్యవసాయ కూలీలను ఒక తాటిపైకి తెచ్చింది. ఈ దున్నేవాడికే భూమి అనే నినాదాన్ని నేను కొంచెం మోడ్రన్గా విశ్లేషిస్తే ఇది ఈనాటి టెక్నాలజీ ప్రపంచంలో మనం మాట్లాడుకునే ఓపెన్ సోర్స్ విధానం లాంటిదనిపిస్తుంది. ఓపెన్ సోర్స్ అంటే ఎలా? అంటే ఒక సాఫ్ట్వేర్ కోడ్ ఎవరైతే కష్టపడి రాస్తారో, ఆ సిస్టమ్ను ఎవరైతే బిల్డ్ చేస్తారో దాని రిజల్ట్స్ కానీ క్రెడిట్స్ కానీ వారికే దక్కాలి. మధ్యలో ఏ పని చెయ్యని వ్యక్తులు దానిపై ఆధిపత్యం చలాయించకూడదు. చాలా మంచి పోలిక. అంతేగదా. అప్పట్లో మట్టిని నమ్ముకుని ఎండనక వాననక భూమిని దున్నిన వ్యవసాయ కూలీలకే ఆ భూమిపై పూర్తి హక్కుండాలనేది ఆయన లాజిక్. శ్రమ దోపిడీకి ఇంతకంటే విరుగుడు లేదు. మీరు చెప్పినట్లు ఆ లాజిక్ వెనుకున్న ధర్మం సామాన్యులకు చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకే అదొక మహోద్యమంగా మారింది. ఈ పోరాట సమయంలో సుందరయ్య గారు సంవత్సరాల తరబడి అజ్ఞాతంలో గడిపారు. అండర్గ్రౌండ్లో ఉన్నారా? దాచుకుంటూ గ్రామాలకు వెళ్లి దళాలను నిర్మించారాయన. ఈ ఉద్యమం ఎంత తీవ్రస్థాయికి చేరుకుందంటే ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం లాంటి జిల్లాల్లోని దాదాపు 3000 గ్రామాలకు ఇది వ్యాపించింది. 3000 గ్రామాల? అవునండి. ఆ గ్రామాల్లో భూస్వాములను తరిమికొట్టి అక్షరాలా ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. 3000 గ్రామాల్లో సమాంతర ప్రభుత్వం అంటే అసలు మాటలు కాదు. ఎలా సాధ్యమయ్యిందంటారు?
వాళ్ళు కేవలం పోరాటం చేయడమే కాకుండా పరిపాలన కూడా చేశారు అంటే దాని వెనుక ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చాలా బలంగా ఉండాలి కదా. ఖచ్చితంగా. వారు భూస్వాముల నుంచి లాక్కున్న 10 లక్షల ఎకరాలకు పైగా భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారు. అప్పటి వరకు భూమిని కేవలం దూరం నుంచి చూసిన దళితులకు స్వంతంగా సాగు చేసుకునే హక్కు కల్పించారు. అద్భుతం. నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం, రాత్రి బడులు పెట్టి నిరక్షరాస్యులకు చదువు చెప్పించడం, ప్రజలను రక్షించడానికి సాయుధ దళాలను ఏర్పాటు చేయడం, ఇలా ఒక పూర్తిస్థాయి ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ఈ ఉద్యమకారులు చేశారు. వింటుంటేనే రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి. మరి ఇంత బలంగా వేళ్లూనుకున్న ఈ పోరాటం చివరికెలా ముగిసింది? దీనికి సంబంధించి చారిత్రక వాస్తవాలను ఎవరి పక్షం వహించకుండా ఉన్నది ఉన్నట్లుగా పరిశీలిస్తే 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా నిజాం రాజు భారత యూనియన్లో కలవడానికి నిరాకరించాడు. రైట్, అది మనకు తెలిసిన చరిత్రే. అవును. అప్పుడు స్వతంత్ర భారతదేశ హోంమంత్రి సర్దార్ వల్లభాభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ పేరిట భారత సైన్యాన్ని హైదరాబాద్ సంస్థానంలోకి పంపారు. నిజాం లొంగిపోయాడు. ఆ తర్వాత కూడా భూమి సమస్యల కోసం కమ్యూనిస్టుల పోరాటం కొంతకాలం కొనసాగింది. కాని భారత సైన్యం దాడులు తీవ్రతరం కావటం, అదే సమయంలో రష్యా నాయకుడు స్టాలిన్ తదితరుల నుంచి వచ్చిన అంతర్జాతీయ సలహాల మేరకు 1951లో ఈ సాయుధ పోరాటాన్ని విరమించుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఓకే, అలా ఎండైందనమాట. అవును. ఈ పోరాటం వెనక్కి తీసుకున్నా ఇది భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వచ్చిన భూసంస్కరణలకు ఒక గట్టి పునాది వేసిందనేది మాత్రం కాదనలేని సత్యం. కరెక్ట్. ఆ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలకొచ్చాక ఆయన ఎన్నికల రాజకీయాల్లో కూడా తన ముద్ర వేశారు కదా. అవునండి, చాలా బలంగా వేశారు. 1955 నుంచి 1983 వరకు గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో ప్రజల గొంతుకాగా మారారు. ఆ తర్వాత 1964లో కమ్యూనిస్ట్ పార్టీ చీలినప్పుడు సిపిఐఎంని స్థాపించి దానికి తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. రైట్. కానీ ఇక్కడే నాకు పెద్ద ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటది? అంటే జాతీయ స్థాయి నాయకుడు, ప్రతిపక్ష నేత, ఇన్ని వేల గ్రామాల్లో ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అంటే ఆయన లైఫ్ స్టైల్ ఎంత పవర్ఫుల్గా ఉండాలి. అవును కదా. ఆయన చుట్టూ ఎంతమంది ఉండాలి. కాని ఆయన వ్యక్తిగత జీవితం దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అసలు ఆయన్ని అందరూ కమ్యూనిస్ట్ గాంధీ అని ఎందుకంటారో వివరిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. నిజమే. ఆయన్ని కమ్యూనిస్టు గాంధీ అనడానికి ప్రధాన కారణం ఆయన నైతిక బలం మరియు ఆయన నిరాడంబరత. మార్క్సిస్టు సిద్ధాంతాలను నమ్ముతూనే గాంధేయ జీవన విధానాన్ని జీవితాంతం పాటించిన అరుదైన నాయకుడాయన. జీవితంలో చివరి శ్వాస వరకు ఆయన ధరించింది కేవలం సాదాసీదా ఖద్దర్లాల్చి పంచె మాత్రమే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ ప్రభుత్వ కారు వాడలేదు. రోజూ ఒక పాత సైకిల్ మీదే శాసనసభకు వెళ్లేవారు. అప్పట్లో సైకిల్ ఎమ్మెల్యేగా ఆయనొక ఐకాన్గా మారిపోయారు. అంటే పాలకులు కాని ప్రజాప్రతినిధులు కాని సామాన్య ప్రజల కంటే విలాసవంతమైన జీవితం గడపడాన్ని ఆయన సైద్ధాంతికంగా వ్యతిరేకించారన్నమాట. ఖచ్చితంగా. తనకేదైతే నమ్మకముందో దాన్ని ముందు తాను ఆచరించి చూపించారు. తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను ప్రజల కోసం పంచిపెట్టారు. తనకు ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని సైతం తాను తీసుకోకుండా ఏకంగా పార్టీ ఫండ్కిచ్చేసి ఆ పార్టీ ఇచ్చే కనీస భృత్తోనే జీవితం నెట్టుకొచ్చారు. చూడండి, ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఆచరణలో ఇది కత్తిమీద సాములాంటిది. అవునవును. చనిపోయే నాటికి కనీసం సొంత ఇల్లు కూడా లేకపోవటం ఆయన నిబద్ధతకు నిదర్శనం. అయితే ఆయన ఆస్తులు వదులుకోవడం, జీతం వదులుకోవడం కంటే మరొక అపూర్వమైన త్యాగం చేశారు తన జీవితంలో. అదేంటి? 1943లో ఆయన లీలమ్మగారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె కూడా పార్టీలో ఒక యాక్టివ్ కార్యకర్త. అయితే పెళ్లైన వెంకని వాళ్ళిద్దరూ కలిసి ఒక కఠినమైన, లోతైన నైతిక నిర్ణయం తీసుకున్నారు. అదేంటో నేను చదివినప్పుడు అసలు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏమనిపించింది మీకు? అంటే చరిత్రలో ఆస్తులు దానం చేసిన వాళ్ళని మనం చూశాం, పదవులు వదులుకున్న వాళ్ళని చూశాం. కాని సమాజం కోసం ప్రజా ఉద్యమానికి తమ పూర్తి సమయాన్ని, శక్తిని కేటాయించాలనే ఏకైక లక్ష్యంతో తమకంటూ ఒక భవిష్యత్ తరాన్ని అంటే సంతానాన్ని వద్దనుకోవడం, ఇదసలు ఊహించడానికి కూడా సాధ్యం కాని స్థాయి త్యాగం గదా. అవునండి, చాలా పెద్ద విషయం ఇది. అందుకోసం సుందరయ్య గారు స్వయంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే వ్యాసెక్టమీ చేయించుకోవడం,
అసలు ఆ స్థాయిలో ఒక నాయకుడు తన శారీరక మానసిక బంధాలను తెంచుకోవడం నేటి కాలంలో నమ్మశక్యంగా లేదు నాకు. నిజమే. ప్రజలే నా కుటుంబమని రాజకీయ నాయకులు సభల్లో మైకుల్లో చెప్పటం మనం రోజూ చూస్తుంటాం. కాని ఆ మాటను చేతల్లో చూపించడానికి సుందరయ్య గారు ఎంచుకున్న మార్గం అది. రైట్. తమకంటూ పిల్లలుంటే వారి బాగోగులు, వారి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి వస్తుందని, అది ప్రజాసేవకు ఆటంకంగా మారుతుందని వారు బలంగా నమ్మారు. సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు కదా. ఖచ్చితంగా లేదు. ఆయన కేవలం త్యాగశీలి మాత్రమే కాదు, ఒక అద్భుతమైన విజనరీ కూడా. సమాజంలోని సమస్యలను ఆయన చూసిన విధానం చాలా ఆధునికంగా ఉండేది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, శ్రమ దోపిడీని ఆయన విశ్లేషించిన తీరు చాలా పదునైనది. ఆ విశ్లేషణ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మోడర్న్ డేటా సైంటిస్ట్ లాగా ఆలోచించారనిపిస్తుంది నాకు. డేటా సైంటిస్ట్ లాగానా? అంటే ఎలా? అంటే డేటా సైంటిస్టులు ఒక పెద్ద సమస్యను పైపైన చూడకుండా డేటాను చిన్న చిన్న సెగ్మెంట్లుగా విడగొట్టి ఎక్కడ లీకేజ్ ఉందో, ఎక్కడ ప్యాటర్న్స్ ఉన్నాయో పసిగడతారు కదా. అవును. సుందరయ్య గారు కూడా సమాజాన్ని కేవలం ధనికులు, పేదలు అని స్థూలంగా రెండు ముక్కలు చేయలేదు. గ్రామీణ సమాజాన్ని ఆయన శాస్త్రీయంగా విడదీశారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆ వర్గీకరణే ఆయన విజయానికి రహస్యమని చెప్పొచ్చు. గ్రామీణ సమాజంలో భూస్వాములు, ధనిక రైతులు, మధ్యతరగతి రైతులు, సన్నకారు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, ఇలా ప్రతి వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు వేరని ఆయన గుర్తించారు. రైట్. అందరి ప్రాబ్లమ్స్ ఒకేలా ఉండవు గదా. అవును. ఈ స్పష్టత వల్లే ఆయన దేశంలోనే మొట్టమొదటి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి వారి హక్కుల కోసం పోరాడగలిగారు. అంతేకాకుండా ఆయన దోపిడీని చాలా సూక్ష్మ స్థాయిలో పసిగట్టారు. సూక్ష్మస్థాయి దోపిడీ అంటే? మైక్రో ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే కేవలం వేల ఎకరాల భూమిని ఆక్రమించుకోవడమే కాదు, రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న మోసాలను కూడా ఆయన వదిలిపెట్టలేదు అని అర్థం చేసుకోవచ్చా? అవును. కూలీలకు సరైన వేతనాలివ్వకపోవడం, కిరాణా దుకాణాల్లో అధిక ధరలు వసూలు చేయడం, వడ్లు లేదా ధాన్యం కొల్చేటప్పుడు చిన్న తప్పుడు కొలతలతో మోసం చేయడం, ఇలాంటి రోజువారీ జీవితంలో వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఆర్థిక దొంగతనాలను ఆయన గుర్తించారు. హోహో, ఇంత డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేశారా? అవునండి. వీటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. దోపిడీ అనేది ఏ స్థాయిలో ఉన్నా అది నేరమే అని ఎలుగెత్తి చాటారు. గ్రేట్! ఈ చైతన్యం తీసుకురావడంలో మహిళల పాత్ర గురించి ఆయన ఆలోచనలు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి కదా. ఇవాల్టి ఆధునిక ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ మాట్లాడుతున్న విషయాలను ఆయన ఆనాడే ఆచరణలో పెట్టారు అని చదివాను. అవునండి. సుందరయ్య గారు మహిళల సమస్యను కేవలం సామాజిక అణిచివేతగా మాత్రమే చూడలేదు, దాన్ని ఆర్థిక దోపిడీలో ఒక ప్రధాన భాగంగా చూశారు. రైట్. రాజకీయ, ఆర్థిక, కుటుంబ రంగాల్లో మహిళలకు సంపూర్ణ సమానత్వం లభించినప్పుడే నిజమైన సామాజిక విముక్తి కలుగుతుందని నమ్మారాయన. సమాజంలో పాతుకుపడిన పితృస్వామ్య వ్యవస్థను, గృహహింసను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలు ప్రదర్శించిన తెగువ, ధైర్యసాహసాలు చూశాక మహిళా శక్తిమీద ఆయన నమ్మకం మరింత బలపడింది. ఆయన చెప్పిన ఒక పవర్ఫుల్ మాట ఇక్కడ నేను ఖచ్చితంగా ప్రస్తావించాలి. చెప్పండి. స్త్రీలను సంప్రదాయాల సంకెళ్ల నుండి విముక్తుల్ని చేస్తే వారిలో నిద్రాణమై ఉన్న ఆ శక్తితో ఈ ప్రపంచంలో ఏ తిరుగుబాటునైనా సాధించవచ్చు అని ఆయన నమ్మారు. వావ్! ఎంత గొప్ప మాట! అవును. ఇది మహిళల గురించి కేవలం సానుభూతితో చెప్పిన మాట కాదు, వారి సామర్థ్యం మీద ఆయనకున్న అపారమైన నమ్మకం అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా ఆ నమ్మకంతోనే ఆయన ప్రజల్లో నిరంతర చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు. ఏంటంటే ఆర్థిక సామాజిక విముక్తి అనేది కేవలం చట్టాలు చేస్తే రాదని, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయనకు తెలుసు. అందుకే ఆయన సాహిత్యాన్ని ఒక బలమైన సాధనంగా వాడుకున్నారు. సాహిత్యాన్ని టూల్లాగా వాడారన్నమాట. అవును. కార్మికులలో, రైతులలో ప్రశ్నించే తత్వాన్ని పెంచడానికి రష్యన్ రచయిత మ్యాగ్జిమ్ గోర్కీ రాసిన మదర్ లాంటి గొప్ప నవలను చదివి వినిపించమని, వాళ్లతో చదివించమని పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ ప్రోత్సహించేవారు. అంటే పోరాటాలు చేయడం ఒకెత్తైతే, ఆ పోరాట స్ఫూర్తిని, సైద్ధాంతిక స్పష్టతను కింది స్థాయిదాకా తీసుకువెళ్లడానికి పుస్తకాలను వాడారు. అంతేకాదు, తాను దగ్గరుండి నడిపించిన ఉద్యమాల అనుభవాలను ఆయన స్వయంగా గ్రంథస్థం కూడా చేశారు గదా. రాబోయే తరాలకు ఒక రెఫరెన్స్ ఉండాలని. అవునండి. ఒక గొప్ప నాయకుడు చరిత్రను సృష్టించడమే కాదు, దాన్ని రాబోయే తరాలకు ఒక పాఠంగా మిగల్చాలి. ఆయన తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం,
అనే అద్భుతమైన డాక్యుమెంటరీ లాంటి పుస్తకాన్ని రాశారు. రైట్. అలాగే తన ఆత్మకథ అయిన విప్లవ పథంలో నా ప్రయాణం కూడా రాశారు. ఆ రచనలలో తన విజయాలనే కాకుండా పార్టీ ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, చీనికలు, ఉద్యమ నిర్మాణంలో జరిగిన తప్పులు కూడా చాలా పారదర్శకంగా, నిక్కచ్చిగా నమోదు చేశారు. ఈ పత్రాలన్నింటినీ ఆ, ఈరోజు మనం పంచుకున్న ఈ డీటెయిల్స్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రయాణం నేటి తరానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని భావించవచ్చు మనం? సుందరయ్య గారి జీవిత చరిత్ర అనేది నేటి తరానికి, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు ఒక సజీవ పాఠ్యపుస్తకమండి. ఖచ్చితంగా. 8 వయసులోనే అన్యాయాన్ని ఎలా ప్రశ్నించాలో ఆయన నేర్పించారు. చలువును కేవలం స్వార్థం కోసం, ఉద్యోగం కోసమే కాకుండా సమాజ మార్పుకు ఎలా వాడుకోవాలో ఆయన జీవితం చెబుతోంది. అలాగే అవకాశవాద రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో జీవికాంతం నమ్మిన ఒకే సిద్ధాంతానికి కట్టుబడి విలువలతో బతకడం అంటే ఏమిటో నేటి నాయకులకు ఆయనొక ఆదర్శం. నిజాయితీ, నిరాడంబరత, సేవకభావం ఈ 3 పదాలకు సరైన అర్థమైన. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే మనం ఒక విషయాన్ని లోతుగా ఆలోచించాలి. ఈ రోజుల్లో రాజకీయ విజయం అంటే ఏంటి? 100 కోట్లు, 1000 కోట్ల ఆస్తులు కూడబెట్టడం, అవును, వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించడం, తాను అనుభవించిన పదవులను, ఆ పవర్ను తమ పిల్లలకు వారసత్వంగా బదిలించేయడం. ఈ భ్రమలో, ఈ చట్రంలో మనం బతుకుతున్నాం గదా? ఇలాంటి సమయంలో పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవితం మన కళ్ల ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఎలాంటి ప్రశ్న? అసలు ప్రజాసేవకుడు అనే పదానికున్న నిజమైన అర్థాన్ని, ఆ పదం వెనుకున్న పవిత్రతను మనం పూర్తిగా మర్చిపోయామా అని. ఒకసారి ఊహించండి, ఆయన తన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఆస్తులు వదులుకుని నదికి ఎదురీదడం లాంటి పని చేశారు. దానికి కొనసాగింపుగా ప్రజల కోసం సొంత పిల్లల్ని కూడా వద్దనుకుని ఒక సైకిల్ మీద శాసనసభకు వెళ్లి తన నిరాడంబరతను చాటుకున్నారు. నిజమే. ఒకవేళ నేటి నాయకులు ఆయన ఫార్ములా అయిన ప్రజలే నా కుటుంబం అనే సిద్ధాంతాన్ని 100% కాకపోయినా కనీసం ఒక 10% ఆచరించినా మన ఈ సమాజ ముఖచిత్రం ఎలా మారుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే ప్రయత్నంలోనే రేపటి మెరుగైన సమాజం దాగి ఉంది అని నాకనిపిస్తోంది. ఈ బలమైన ఆలోచనను మిగులుస్తూ ఈరోజు చర్చను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.